నమస్తే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కూల్చివేతలు శరవేగంగా కొనసాగిస్తున్నారు. హైడ్రాకు పూర్తి అధికారాలు, స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా హైడ్రా చెరువుల చుట్టూ ఉన్న అక్రమ కట్టడాలన్నిటినీ కూల్చివేస్తోంది. మనందరికీ తెలుసు, తాజాగా కూడా బాహుబలి ప్రొక్లైన్లు, బాహుబలి బుల్డోజర్లు తెప్పించి ఈ ఇళ్ల కూల్చివేతలు కానీ, అక్రమ కట్టడాలన్నిటి కూల్చివేతలను కొనసాగిస్తుంది. ఇందులో పెద్ద చిన్న అనే తేడా ఏమీ చూడటం లేదు. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్తో మొదలుపెట్టి అందరి ఇల్లు, అంటే మధ్యతరగతి ప్రజలు కట్టుకున్న ఇళ్లను కూడా వదిలిపెట్టడం లేదు. ఇందులో అందరి ఇళ్లను కూల్చివేస్తూ ఉన్నారు హైడ్రా అధికారులు. అయితే ఈ హైడ్రా అధికారులు కూల్చివేతలపై విపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ ఈ పార్టీలు అన్నీ పేదల ఇల్లు మీరు ఎలా కూలుస్తారు? పేదలకు వారు తమ జీవితంలో కట్టుకునే ఒకే ఒక సౌధం, అది చిన్న ఇల్లు, అటువంటి ఇంటిని కూల్చివేయడం ద్వారా వారిని రోడ్డుపై పడేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సో వారందరినీ నష్టపరిహారం చెల్లించిన తర్వాతే ఈ కూల్చివేతలు చేపట్టాలి, లేదంటే పేదల ఇళ్లను వదిలిపెట్టి పెద్దలకు చెందిన కట్టడాలను మాత్రమే కూల్చివేయాలనే వాదనను కూడా విపక్షాలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే నిజానికి ఈ హైడ్రా విషయంలో తప్పు ఎక్కడ జరిగింది అనే విషయానికి వస్తే, మనందరికీ తెలుసు, చెరువుల చుట్టూ హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందే కొద్దీ చెరువుల చుట్టూ అక్రమాలు పెరిగిపోతూనే వచ్చాయి. గత ప్రభుత్వాల నిర్లక్ష్యమే ఇందుకు కారణం. ఇందులో కాంగ్రెస్ పాపం కూడా ఉంది. ఎందుకంటే మన తెలంగాణ విడిపోక ముందు ఉమ్మడి ఏపీ ఉన్న సమయంలో కాంగ్రెస్ కూడా ఇక్కడ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అదే విషయంలో గత దశాబ్దాలుగా, చాలా ఏళ్ళుగా కాంగ్రెస్ కూడా ఇక్కడ పాలించి ఉంది. కాబట్టి గత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇందులో తప్పిదం ఉంది. కాంగ్రెస్తో పాటు టీడీపీ, బీఆర్ఎస్ ఇలా రాష్ట్రాన్ని పాలించిన ప్రతి ఒక్క పార్టీ కూడా ఈ తప్పులో భాగమైంది. 1960 తర్వాత నుంచి హైదరాబాద్ నగరం, అప్పటికే హైదరాబాద్ నగరం కాస్త ఉంది, కానీ ఆ తర్వాత నుంచి ఇంకా అభివృద్ధి చెందుతూ వచ్చింది. హైటెక్ సిటీ ఇటువంటివి వచ్చాక మరింత అభివృద్ధి వస్తూ ఉంది. సో ఈ సమయంలో చెరువుల చుట్టూ ఉన్న అక్రమ కట్టడాలు, అంటే ఎఫ్టీఎల్ పరిధి, బఫర్ జోన్, ఈ పరిధిలో కూడా నిర్మాణాలు చేపడుతూ వచ్చారు. దీనికి అధికారులు, నాటి ప్రభుత్వాలు కూడా తెర వెనుక నుంచి సహాయం అందించాయి. అధికారులు వీటికి రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా ఇవ్వడంతో ఇవి బఫర్ జోన్ అనే మాటనే ప్రజలు పూర్తిగా మర్చిపోయారు. సో ఇవన్నీ కూడా సక్రమంగానే ఉన్నాయి కాబట్టి వీటిని కొనుగోలు చేయడం ప్రారంభించారు. మనం తాజాగా జరిపిన కూల్చివేతల్లో కూడా చూస్తూనే ఉన్నాం. ఒక వ్యక్తి కేవలం 3 రోజుల క్రితమే తన ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. సో కేవలం 3 రోజుల కింద రిజిస్ట్రేషన్ అయిన ఈ నిర్మాణాన్ని కూల్చివేశారు అధికారులు. కాబట్టి మనం గత పాలకులు చేసిన తప్పిదాల వల్ల, కాంగ్రెస్తో పాటు రాష్ట్రాన్ని పాలించిన అన్ని పార్టీలు చేసిన తప్పిదాల వల్లనే ఈ అక్రమ ప్రాంతాలన్నీ, అంటే ఏదైతే బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న భూముల్లో నిర్మాణాలు చేపట్టకూడదు, ఇది నిషేధం ఉన్న స్థితి నుంచి ఇదంతా సక్రమంగానే రిజిస్ట్రేషన్ అయినంత వరకు వచ్చాయి. ఇదంతా గత పాలకుల నిర్లక్ష్యమే. అయితే రేవంత్ రెడ్డి ఇప్పుడు చేయవలసిన పని ఇంకొకటి ఉంది. మనందరికీ తెలుసు, అంటే ఇప్పటి వరకు చెరువుల చుట్టూ ఉన్న అక్రమ కట్టడాలను అయితే కూల్చివేశారు. ఈ చెరువుల పునరుద్ధరణ అనేది ఎంతవరకు సాధ్యమవుతుంది అన్నది ఎవరు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఒక చెరువు ఉండాలి అంటే దాని చుట్టుపక్కల చెరువులోకి నీళ్లు వచ్చే పాయలు ఇటువంటివి ఉంటాయి. అంటే ఒక చెరువు ఏర్పడాలంటే దానిలో నీళ్లు వచ్చే విధంగా చుట్టుపక్కల పాయలు ఎన్నో ఉంటాయి. మన గ్రామాల్లో, అంటే చిన్న చిన్న గ్రామాల్లో ఇటువంటివి చూస్తూనే ఉంటాం. చెరువులోకి నీళ్లు వచ్చే దారులు అనేకం ఉంటాయి. కొన్ని చెరువులకైతే వ్యవసాయ కాలువ, పంట కాలువ ఇటువంటివి అనుసంధానమై ఉంటాయి. మరికొన్నింటికి పాయలు ఇటువంటివన్నీ వర్షం వచ్చిన తర్వాత ఈ పాయల ద్వారా చెరువులోకి నీరు చేరి ఈ చెరువు నిండిపోతుంది. అదే సమయంలో ఒక చెరువు పూర్తిగా మనుగడ సాగించాలి అంటే ఆ చెరువులో ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో ఖచ్చితంగా ఉండాలి. అంటే నీళ్ళు ఒకవైపు నుంచి వస్తూ ఉంటే మరోవైపు నుంచి బయటకు వెళుతూ ఉండాలి. అదే కనుక జరగకపోతే చెరువు మొత్తం ఒక మురికి కుంటగా మారే అవకాశం కూడా ఉంటుంది. మనం గ్రామాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపించదు. ఎందుకంటే గ్రామాల్లో చెరువులు
ఇన్ఫ్లో అవుట్ఫ్లో లేకపోయినా కూడా అది ఎక్కువగా కలుషితం కాదు. ఎందుకంటే గ్రామాలు అనేవి చాలా చిన్నగా ఉంటాయి. అదేవిధంగా గ్రామీణ ప్రాంత ప్రజలు చెరువును కాపాడుకోవడంలో ఎంతో శ్రద్ధ వహిస్తారు. అందులో ఎటువంటి చెత్త కానీ, మురికి నీరు కానీ, రసాయన వ్యర్థాలు కానీ చేరకుండా వారు చెరువును కాపాడుకుంటారు. కాబట్టి ఈ చెరువులు మనుగడ సాగిస్తాయి. కానీ హైదరాబాద్ లాంటి కాంక్రీట్ జంగిల్ మధ్యలో ఉన్న చెరువుల్లో ఇటువంటిది జరగదు. ఒక చెరువు ఉంది అంటే ఆ చెరువులోకి మురికి నీరు వస్తూ ఉంటుంది. అదేవిధంగా రసాయన వ్యర్థాలు కలుస్తూ ఉంటాయి. చెత్త చెదారం ఇటువంటివి చాలా వరకు కలుస్తాయి. మనం హైదరాబాద్లో చాలా వరకు చెరువులు ఏవి చూసినా కూడా దుర్గంధాన్ని వెదజల్లుతూనే ఉంటాయి. హుస్సేన్ సాగర్తో సహా ఇటు దుర్గం చెరువు ఇటువంటివన్నీ చాలా వరకు చెరువులు దుర్గంధాన్ని వెదజల్లుతూ ఉంటాయి. ఒకానొక అది ఎలా అనిపిస్తుందంటే ఒక మురికి కుంట పక్కన నిలబడ్డామా అన్న విధంగా చెరువులు నాశనమైపోయి కలుషితమైపోయాయి ఇప్పటికే. అయితే ఇప్పటికీ జరిగిన నష్టం జరిగిపోయింది. వీటిని పునరుద్ధరించడం ఎంతవరకు సాధ్యం అన్నది ప్రభుత్వాలు రేవంత్ రెడ్డి చెరువుల పరిరక్షణకు ఈ హైడ్రాని ఏర్పాటు చేశారు. కాబట్టి రేవంత్ రెడ్డి దీనిపై ఎంతవరకు ప్రయత్నిస్తారనేది తెలియాల్సి ఉంది. అయితే రేవంత్ రెడ్డి ఇకపై చేయవలసిన పని ఒకటి ఇంకా మిగిలి ఉంది. అదేమిటంటే ఈ హైడ్రాను ఏర్పాటు చేసిన తర్వాత జీహెచ్ఎంసీ పరిధిలోకి మరో 51 గ్రామాలను రేవంత్ రెడ్డి సర్కారు కలిపివేసింది. అంటే రింగ్ రోడ్డు లోపల ఉన్న 51 గ్రామాలను జీహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకువచ్చింది. ఎప్పుడైతే గ్రామాలు జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తాయో ఆ గ్రామాల చుట్టూ ఉన్న వ్యవసాయ భూములన్నీ కమర్షియల్ ల్యాండ్గా కన్వర్ట్ చేయడానికి మరింత వీలు కల్పిస్తుంది ప్రభుత్వం. కాబట్టి ఈ కమర్షియల్ ల్యాండ్ అన్నది టర్న్అవుట్ అయ్యేటప్పుడు ఈ చెరువులను ఇప్పటి నుంచే కాపాడటానికి వీలైతే కొత్త చట్టాలను తీసుకువచ్చైనా కూడా ఈ గ్రామాల చుట్టూ ఉన్న చెరువులు అంటే నీటి వనరులను కాపాడటానికి ఏమైనా చర్యలు చేపడితే ఇంకా మేలు కలుగుతుంది. అంతేకాకుండా మరీ వీలైతే ఈ చెరువుల చుట్టూ బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధి అన్నీ కలిపి ఒక గోడను నిర్మిస్తే ఇంకా లాభం చేకూరే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఈ చెరువుల అక్రమ కట్టడాలు, అక్రమ నిర్మాణాలు అన్నవి జరగకుండా చెరువులు భవిష్యత్తులో అయినా కాపాడబడతాయి. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్ మరో అడుగు ముందుకు వేసి ఈ 51 గ్రామాలలోని చెరువులు, నీటి వనరులను కాపాడేందుకు ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇవి అయినా కనీసం ఈ చెరువులైనా కాపాడబడతాయి అన్నది నిపుణుల వాదన. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ ఈ గ్రామాల పరిధిలో ఉన్న చెరువులను కాపాడే ప్రయత్నం చేస్తారా, లేదా ఇప్పటిలా నాశనమైపోయిన చెరువుల్లాగానే ఇవి కూడా అదే స్థితికి భవిష్యత్తులో చేరుకుంటాయా అన్న విషయం తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.